నోకియా, ఎయిర్టెల్ ఈ రెండు ఒక డీల్ చేసుకున్నాయి. ఏంటంటే ఎయిర్టెల్ యొక్క పాన్ ఇండియా 5G ఫీచర్స్ ని నోకియా యొక్క నెట్వర్క్ యాజ్ కోడ్ ప్లాట్ఫామ్ ద్వారా డెవలపర్స్ కి APIs ద్వారా ఇస్తున్నారు అనమాట. సో డెవలపర్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు అండ్ దే కెన్ స్టార్ట్ డెవలపింగ్ యాప్స్ అనమాట. సో దిస్ ఈస్ వెరీ గుడ్ ఇన్నోవేషన్. అండ్ ఈ నెట్వర్క్ యాజ్ ఎ క్లోడ్ ప్లాట్ఫామ్ అనేది నోకియా వాళ్ళు 2023లో రిలీజ్ చేశారు. అండ్ నౌ డజన్స్ ఆఫ్ ఆపరేటర్స్ తో వీళ్ళు ఇప్పుడు కాంట్రాక్ట్ లో ఉన్నారు. అండ్ ప్రస్తుతానికి ఎయిర్టెల్ వాళ్ళు లాంచ్ అవుతున్నారు. సో రెండు నోకియా వాళ్ళకి అట్ ద సేమ్ టైం ఎయిర్టెల్ వాళ్ళకి కూడా దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ రెవెన్యూ. టెలికాం ఇండస్ట్రీకి న్యూ రెవెన్యూ కానుంది. అండ్ దీస్ డెవలపర్స్ గోనా యాక్సెస్ లొకేషన్ కావచ్చు, టెలిమెడిసిన్ కావచ్చు, AR ఫీచర్స్ కావచ్చు, QoS కావచ్చు, ఇట్లా డిఫరెంట్ యాప్స్ వీళ్ళు లాంచ్ చేయొచ్చు వితౌట్ ఎనీ టెక్నికల్ హెడేక్స్ అనమాట. ఎయిర్టెల్ CEO కూడా మాట్లాడుతూ వీఆర్ బ్రింగింగ్ ఎకో సిస్టమ్ టుగెదర్ ఫర్ ఫ్యూచర్ రెడీ ఇన్నోవేషన్స్ అని చెప్పి అంటున్నారు. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే టెలికాం API మార్కెట్ అనేది ప్రస్తుతానికి 2025లో $1.96 బిలియన్ ఉంది, విచ్ గోనా ఇంక్రీస్ టు $6.13 బిలియన్ బై 2030. ఇది ఎందుకు అవుతుందంటే వీళ్ళు యాప్స్ రిలేటెడ్ టు హెల్త్ కేర్, ఫైనాన్స్ అండ్ స్మార్ట్ సిటీస్ చేస్తున్నారు. సో దీస్ ఆర్ ద యాప్స్ విచ్ వి యూజ్ ఫర్ ద డైలీ లైఫ్. సో ఇదంతా బిల్డ్ అయ్యేది GSMA స్టాండర్డ్స్ తో అండ్ నోకియాస్ 2023 లాంచ్ తర్వాత నుంచి జరుగుతుంది ఇదంతా. లెట్స్ హోప్ ఈ ఇన్నోవేషన్ అనేది, ఈ కాంట్రాక్ట్ బిట్వీన్ వీళ్ళిద్దరు అనేది కొత్త యాప్స్ ని ఈజ్ ఆఫ్ లైఫ్ చేయడానికి అండ్ ఆల్సో ఎటువంటి హ్యాకింగ్ కానీ లేకపోతే మన ఫోన్ ని ఎవరైనా హైజాక్ చేసినా కానీ ఆర్ఎల్స్ ఎవరైనా హ్యాక్ చేసినా కానీ లేకపోతే ఏమైనా ట్రాన్సాక్షన్స్ తప్పు జరిగినా కానీ మాల్వేర్ డిటెక్షన్ కోసం కానీ ప్రైవసీ కోసం కానీ చాలా హెల్ప్ అవుతుంది ఈ యాప్స్ అనేవి. లెటస్ సి సెక్యూరిటీ అనేది ఇంకా పెరగాలి సో దట్ ఎటువంటి మనీ లాండరింగ్ జరగకుండా అట్ ద ఎండ్ ఈ యాప్స్ అనేది యూజ్ అవ్వాలి అండ్ హ్యూమన్ లైఫ్ షుడ్ బి మోర్ స్మూతర్.